లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ పెట్టడం జరిగింది, చక్రాలనేవి నిజంగా ఉన్నాయా, అది అపోహ కదా అనేటువంటిది. అయితే దీనికి సంబంధించి మనకి భౌతికమైనటువంటి వస్తు విషయాలకు సంబంధించినట్టుగా చక్రాలు లేవు కాబట్టి మనకి ఎవరైతే కేవలం భౌతికమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందలకి వెళ్ళటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది ఒక ఎనర్జీ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, సరే ఇంత జగత్తును మొత్తం నడుపుతుంది కదా మనసు అనేది, ఆలోచన అనేది, ఏది చూపించచ్చా? అవకాశం ఉందా? చూపించండి. పోనీ దాని గురించి మనస్సు అనేది ఇలా ఉంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి ఒక చిన్న వివరణ ఇవ్వండి. అది అవకాశమే లేదు. ఎందుకంటే మనకి ఈ కనిపించేటువంటి భౌతిక ప్రపంచానికి వెనకాల ఇంకొక విశ్వవ్యాప్తంగా నిర్మించబడినటువంటి ఇంకొక ప్రపంచం, ఒక శక్తి అనేది ప్రతిదాన్ని కూడా నడుపుతుంది. అది మనకి విశ్వశక్తి, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ ప్రాణశక్తి ద్వారా నిర్మించబడినటువంటి ఏదైతే ఆరా ఉందో ఆ ఆరాలో దాంట్లో ఈ చక్రాలు అనేవి పొందుపరచబడి ఉన్నాయి. దీన్ని ఒక భౌతికమైనటువంటి వస్తువు ద్వారా కాకుండా మనం ఎనర్జీ ద్వారా ఫస్ట్ తెలుసుకునేది, దాన్ని ఎనర్జీ వైజ్గా దాన్ని మనం అనుభూతి రూపంలో అనుభవంలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట సాధన చేయండి. భౌతికమైనటువంటి విషయాల్లో వస్తు రూపంలో ఉన్నాయి కాబట్టి ఇది ఉంది, ఇది చూపించచ్చు, అందరికీ దీన్ని ప్రూవ్ చేయొచ్చు. కానీ భౌతిక రూపంలో కాకుండా ఎనర్జీ రూపంలో ఉన్నటువంటి విషయాల్ని మనం నమ్మితే, తర్వాత సాధన చేస్తే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలం. అనుభవంలోకి తెచ్చుకుంటే దాన్ని విశ్వసించగలం.